గత వారం కొన్ని నిమిషాలు మాట్లాడటం జరిగింది. దేవుని మందిరము చెప్పండి, దేని గురించి? దేవుని మందిరం. నేను అన్నాను దేవుని ప్రాంగణం అని చెప్పాను. మరి ఇంకొక మాట భక్తుడు ఎవరు పాట పాడారు కదా, దేవుని మందిరం అంట దేవుని ప్రాంగణం మానక నడవటం క్రైస్తవ లక్షణం అంటే. మానకుండా నడవటము క్రైస్తవుడి లక్షణం. ఎక్కడికి నడవాలి? మందిరాలకు నడవాలి. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ కూడా, దేవుని నమ్మిన ప్రతి వారు కూడా తప్పక దేవాలయానికి రావాలి. యేసుప్రభు అంతటి వాడే దేవాలయానికి వచ్చారా? నైట్ అంతా కూడా లేఖనాలు చూసి అరణ్యంలో ప్రార్థన చేసేవారంట. అక్కడ సమాజ మందిరాల్లో చెప్పండి అన్నమాట, సమాజ మందిరాలలో బోధ చేశాడు బైబిల్లో. అనేక కార్యాలు కూడా మందిరాల్లో చేశాడు. కాబట్టి ఖచ్చితంగా మన అందరి జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చిన నూతన మందిరంలో ఖచ్చితంగా మనం ఈ సంగతులు జ్ఞాపకం చేసుకోవటం మంచిది కనుక ఖచ్చితంగా దేవుని మందిరము తప్పక మానక మన క్రమంగా రావటం అనేది చక్కగా అలవాటు చేసుకొని మరి ఆ విధంగా ముందుకెళ్ళగలిగితే ఎంత ఆశీర్వాదం మన జీవితాలు. హల్లెలూయా. గత వారం 3 అంశాలు చెప్పాను. దేవుని మందిరం అంటే పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యము వెదజల్లబడే స్థానం అని చెప్పాను. దేవుని వాక్యము వెదజల్లబడే అంటే సమృద్ధమైన ఆహారం దొరికిస్తారు. ఆహారమేగా వాక్యమైన ఆహారం. చెప్పండి, ఆహారం. వాక్యమైన ఆహారము సమృద్ధిగా మనకు దొరికే స్థలం. ఇవాళ మనకు తెలుసు కదా, మనం శుభ్రంగా ఆరోగ్యంతో ఉండాలి అంటే, శరీరం ఆరోగ్యంతో ఉండాలంటే ఆహారం కావాలి కదా. ఆత్మ బలంగా ఉండాలంటే జీవాహారం కావాలి, వాక్యమైన ఆహారం కావాలి. ఆ వాక్యమైన ఆహారం ఖచ్చితంగా దేవాలయంలో దేవుని దగ్గర వాక్యంలో బోధించబడుతుంది కనుక ఖచ్చితంగా వాక్యం వెదజల్లబడే స్థలం కనుక ఖచ్చితంగా దేవుని మందిరాలకి మానక మనం రావాలంటే. హల్లెలూయా. మానక మనం రావాలి. అలాగే మరొక మాట చెప్పాను, వాక్యం వెదజల్లబడమే కాకుండా నిరంతరము కూడా ప్రార్థన చేసుకునే స్థలం అంటే. నిరంతరము కూడా మన మనవి దేవుడు ఆలకించే స్థలం అంట. తప్పక మనం ప్రార్థన చేసుకునే ప్రార్థనా స్థలాలంట దేవుని మందిరాలు. వాక్యం వెదజల్లబడే స్థలం. అలాగే ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా మన ప్రార్థన దేవుడు ఆలకించిస్తాం. వాళ్ళ అవునన్నా కాదన్న దేవుని మందిరాలు ఎంతో మంది చక్కగా ప్రార్థన చేసేప్పుడు ఎన్నో కార్యాలు. వాళ్ళ మనం కూడా దేవుని మందిరాలు మనకు ఎందుకు ఇచ్చాడు అంటే వాక్యం ప్రకటించుకోవడానికి. నిరంతరం మనందరం కూడా ప్రార్థన చెప్పండి, ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. అందుకని ప్రార్థన చేసుకునే స్థలం అని చెప్పాను. వాళ్ళు ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ పరిస్థితి అయినా ఆయన సన్నిధిలోకి వచ్చి చక్కగా వాక్యం విని ఆయన సన్నిధిలో ఆ బలిపీఠం మీద పడి మనకున్న అవసరత ఆయన చెప్పుకొని వెళ్తే ఉన్నారా ఆయన ఇక్కడ? ఎవరి సన్నిధి ఇది? మరొక మాట చెప్పాను పోయిన వారం, దేవుని ఆలయం అంటే దేవుని సన్నిధి అని చెప్పాను. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ప్రతిష్ఠించామో, దేవునికి ఎప్పుడైతే మనం ఆ విధంగా తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో దైవ సేవకులు వచ్చి దీన్ని దేవుని పేట అభిషేకించారు, ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసి ప్రత్యేకించబడిన మరుక్షణం నుంచి కూడా ఇది దేవుని సన్నిధి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఏ సన్నిధి ఇది? దేవుని సన్నిధి. ప్రత్యేకించబడిన స్థలం, ప్రతిష్ఠించబడిన స్థలం. ఇవాళ నిజంగా మనందరం కూడా మరి దేవుని ఆరాధించే స్థలం, దేవుని యొక్క వాక్యము వినే స్థలం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకునే స్థలం ఈరోజు. అలాగే పోయిన వారం మరో మాట చెప్పాను, మనందరం కూడా కలిసి దేవుని ఆరాధించేస్తాం. ఎవరిని ఆరాధించాలా? దేవుని ఆరాధించాలి. అందుకని ఈ పనులన్నీ కూడా క్రమంగా చక్కగా దేవుని ఆలయాలకు మనం వచ్చి ఆ ప్రకారముగా చక్కగా వాక్యం విని ప్రార్థన చేసుకొని దేవుని మనసారా ఆరాధించగలిగితే అందుకన్నా ధన్యత ఉంది ఈ రోజున. అప్పుడు ఎవరి నామానికి మహిమ వస్తుంది? దేవుని నామానికి మహిమ వస్తే మనకి దేవుడు ఊరుకుంటాడా? కావాల్సిన దేవునితో నింపేస్తాడు. హల్లెలూయా. చెప్పండి, మహిమపరచడం, ఘనపరచడం మన పని. మనం దీవించి ఆశీర్వదించడం ఎవరి పని? ఊరుకుంటాడా దేవుడు? తనకు సంతోషం కాదు. తనకు సంతోషం కలిగితే ఖచ్చితంగా మన జీవితాలు దేవునికరంగా దేవుడు మోస్తాడు. అందుకని మనం ఈ జీవితకాలం, నేను ఒక మాట చెప్తాను, బ్రతుకాలం అంతా, జీవితకాలం అంతా మనం ఆయన సన్నిధిని విడిచిపెట్టక ఆ ప్రకారం బ్రతుకాలం అంతా దేవుని సన్నిధికి రావాలా, దేవుని సన్నిధిని జాగ్రత్తగా ఉండాలా, దేవుని సన్నిధిలో వాక్యం వినాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. దేవుడిని మనందరం మనసారా దేవుడిని ఆరాధించాలి. లేఖనాల చక్రం మాట ఉంది, ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థ ప్రవర్తన కలిగి మనం తప్పక దేవుడిని ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి ఈనాడు ఈ విషయాలు మనం వింటున్నాం కనుక మరి కొన్ని విషయాలు కొంచెం లోతుగా మనం గమనించగలిగితే, ఆలోచించగలిగితే చూడండి, దేవుని సన్నిధి అంటే మనందరికీ కూడా అభివృద్ధిని ఇచ్చే స్థలం. అంటే మనందరికీ ఏమిచ్చుద్ది? చెప్పండి, అందరూ మనందరినీ అభివృద్ధి పరిచే స్థలం. హల్లెలూయా. అభివృద్ధి కావాలని ఎవరికి లేదు ఇక్కడ? అభివృద్ధి కావాలి కదా. వాళ్ళ అభివృద్ధి కావాలని ప్రతి వారికి ఉంటుంది. ఈరోజు ఎవరైనా నేను అలాగే ఉండాలని ఎవరు అనుకోరు కదా. ఈరోజు ప్రతి వారు కూడా నేను, నా బిడ్డలు, నా కుటుంబం, నా వృత్తి వ్యాపారాలు, పనిపాట్లు, సంస్థలు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి పొందాలి, మేలు పొందాలని ఆశపడుతున్న మనందరి జీవితాల్లో కూడా యవనస్తులు అయితే మేము చదువులో అభివృద్ధి పొందాలి, ఈ చదువు అయిపోయిన వారైతే మాకు మంచి ఉద్యోగాలు వచ్చి ఉద్యోగాల్లో మేము స్థిరపడాలి, అలాగే మన చేతి హస్తం నోటి మాట దీవించబడాలి, అన్ని రకాలు కూడా అభివృద్ధి పొందాలని మనం ఆశ కలిగి ఉంటాం. ఈరోజు ఒక మాట చెప్తాను, అభివృద్ధి పొందాలని మనకు ఆశ ఉండమే కాదు, మనం అభివృద్ధి పొందాలని దేవుడే కోరుకున్నాడు మొదట. హల్లెలూయా. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలోనే దేవుడు అన్నారు, నేను వారిని ఆశీర్వదించి దీవించి
అభివృద్ధి పరిచి భూమిని నింపి భూమిని లోపరుచుకుంటారని దేవుడు ఏనాడు ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే మనము చెప్పండి, మనం అభివృద్ధి పొందడం ఎవరికి ఇష్టం? ఇప్పుడు మన పిల్లలు మనం కన్న తర్వాత మన పిల్లలు వృద్ధిలోకి వెళ్తే మనకు ఆశీర్వాదం కాదు, మన సంతోషమే కాదు. మన పిల్లలు దీవించబడి మన పిల్లలు అభివృద్ధి పొందితే మనకెంత సంతోషం. వాళ్ళు మనం ఆయన పిల్లలమయ్యాం కనుక ఇవాళ మనం అభివృద్ధి పొందడం దేవుడు 100% కోరుకుంటాడు. హల్లెలూయా. అందుకని మనందరం కూడా అభివృద్ధి పొందాలి, వృద్ధి పొందాలి. ఎక్కడేసామంటే అక్కడే ఉండకూడదు. నేను గతంలో చెప్పాను, ఫలించబడాలని చెప్తూ అభివృద్ధి గురించి చెప్తూ ఆత్మానుసారంగా అభివృద్ధి పొందాలి, భౌతికంగా కూడా మనం అభివృద్ధి పొందాలి. ఆత్మానుసారంగాను తర్వాత భౌతికంగా కూడా మనం ఏం చేయాలంటే అభివృద్ధి ఆశీర్వాదాలు పొందాలి. హల్లెలూయా. సరే, ఇవన్నీ సాగాలి. ఇటు అభివృద్ధి, దేవుడిచ్చే అభివృద్ధి మనం పొందాలి అంటే ఇప్పుడు అక్కడ రాయబడిన మాట కీర్తనాకారుడైన దావీదు 92 కీర్తనలు అంటాడు చక్కని మాట, యెహోవా మందిరములో నాటబడిన వారే ఉండాలి. హల్లెలూయా. అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి, అందరూ ఏం చేయాలా? దేవుని మందిరంలో అక్కడ నాటుకుపోవాలంట. నాటపడటం అంటే ఏంటి? ఇప్పుడు నాట్లేసే కాలం వచ్చిందా? ఇప్పుడు నాట్లేసే కాలం వచ్చింది కనుక నారు పోసాం, రేపు మాపం నారు వస్తుంది, తీసి పొలంలో దాన్ని నాటితే నాటిన మొక్క ఇంత దుబ్బ అవుతా. నాటిందంతా చిన్న 2 పరకలు నాటుతారు. 2 పరకలు నాటితే అదేమవుతుంది? వృద్ధి అభివృద్ధిని ఉంటుంది. హల్లెలూయా. తెలుసా కదా వరి పొలం సంగతి తెలుసా? డాడీ బియ్యం నుంచి వస్తాయి అన్న లోపంలో ఉండవు ఇష్టం. ఏ చెట్టుకి కాస్తాయి అడుగుతారు ఇప్పుడు పిల్లలు అయితే. అందుకని అప్పుడప్పుడు వీళ్ళు చదువుతో పాటు అతడు తీసుకెళ్ళి అమ్మ యాప్లికాయ ఎట్ట కాసుద్దో, జాంకాయ ఎట్ట కాసుద్దో, లేకపోతే వరి పొలంలో వరి ఎట్ట పండుతో, గోధుమలు ఎక్కడి నుంచి వస్తాయి కదా అప్పుడప్పుడు తీసుకెళ్లి పొలాల్లో చూపిస్తా ఉంటారు. ఇప్పుడు మా చిన్నపాప ఉంది, కామెడీ చేస్తా ఉంది. ఊరిని కాలేజీలో కూర్చోబెట్టి చదివించడం కాదు, ఫీల్డ్కి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఊరు ఎంచుకొని ఆ ఊర్లో వీళ్ళని దింపి లేకపోతే కాబోయే డాక్టర్లు కదా. ఎవరు? మా బావగారు ఎప్పుడు అనేవాడు, అసలు అక్కి నువ్వు డాక్టర్ అవ్వాలా, నాకు వైద్యం చేయాలంటే ఉండేవాడు. లేదు. కాబట్టి వాళ్ళ ఆ ఊళ్ళో తీసుకెళ్ళి చెప్పేది ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్తాం, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ బీపీ ఎలా ఉంది, మీకు ఆ నొప్పి ఈ నొప్పి ఈ పరిస్థితి, మీ ఆరోగ్య పరిస్థితులు ఏంటని వీళ్ళు విచారించి అడిగి తెలుసుకోవాలి కదా. తెలుసుకొని వీళ్ళు కూడా చెప్పాలి, కొన్ని ఇలాంటి ఆహారం తినండి అంటే అంటే వీళ్ళు చెప్పాలి. మళ్ళీ ఒక్కొక్క అమ్మేమో సర్లే అమ్మ వింటదంట, ఒక్కొక్క అమ్మేమో ఇప్పుడు ఖాళీ లేదమ్మా ఏమంటారు ఇలా మా అక్కి చెబుతా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఖాళీ లేదు అమ్మా అంటుందంట, ట్రై చేస్తారు ఖాళీ లేదు తిరిగి వచ్చాను. కాబట్టి నేను అంటాను, ఫీల్డ్కి వెళ్తే ఆ విషయాలన్నీ అర్థమైంది అనుకో, రేపొద్దు వీళ్ళు డాక్టర్లు అయితే వచ్చిన వాడు సాధక బాధలు అంటారు ఈరోజు. హల్లెలూయా. వచ్చిన పేషెంట్ సాధక బాధలు ఆ రోజు వినాలంటే ఇప్పుడు వ్యక్తిగతంగా వారు ఏం చేయాలా? ఫీల్డ్లో తిరగాలి అవుతారు. కాబట్టి రేపొద్దు నుంచి ప్రతి వారంలో కూడా ఒక రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ మరి రోగులతో మాట్లాడించడం, రోగుల దగ్గర కూర్చోబెట్టడం, ఏం జరుగుతుంది అన్ని నేర్చుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం ఏదో చెప్పింది మరి. గతంలో మంగళవారం ఏదో పెట్టారు, ఇప్పుడు ఏదో ఇంకో రోజు మార్చారు. అట్లా ఫీల్డ్లోకి వెళ్తే సంగతి అర్థం అవుతా ఉంటాం. అట్లాగే సహోదర ఒక్క చూడండి, మరి వరి పరక తీసుకుని 2 పరకలు తీసుకుని అక్కడ నాటితే దుబ్బ అవుతుంది తెలుసది. 6 నెలలు పంట, 5 నెలలు అయ్యేటప్పటికి ఒక పరక ఇంత దుబ్బయ్యి దుబ్బులో నుంచి చక్కగా మరి ఆ విధంగా వరి కంకులు బయటకు రావడానికి అవకాశం. హల్లెలూయా. గమనించాలి మీరు. నాటపడితే అభివృద్ధి ఉంది, నాటకుండా అక్కడే ఉంచామనుకోండి ఆ నారు అవుద్దా? కులిపోదు, ఎదగదు. తీసి ఏం చేయాలి? పొలంలో ఆ కంకి నాటితే ఇంత అవడానికి అవకాశం. హల్లెలూయా. ఇది అర్థమైతే ఇది అర్థమవుతుంది వాక్యం, అవునా కదా? అందుకని మనం కూడా అభివృద్ధి ఆశీర్వాదం పొందాలి అంటే ఇప్పుడు మనం ఎక్కడ నాటపడాలి? దేవుని మందిరాల్లో నాటపడాలి. హల్లెలూయా. మందిరంలో మనం నాటపడాలి. దేవుని మందిరాల్లో నాటపడిన వారమైతేనే. నాటపడటం అంటే అర్థం ఇక అటు ఇటు గంతులేయడం కాదు, జీవితాంతము కూడా ఒకే మందిరంలో ఎక్కడైతే మనం దేవుని ఏర్పాటులో వాక్యం వెసలు పడి మనకు ఆ విధంగా ఆత్మపూర్వంగా నచ్చిందో ఆ యొక్క మందిరంలో మనం అలా నాటిపోవాలంటే. హల్లెలూయా. పొలంలో మొక్క నాటిన తర్వాత తిరిగి వెళ్ళి ఇంకో పొలంలో పోతే అట్లాగే మనం కూడా మందిరంలో దేవుడు నాటాడు అనుకోండి, ఆ మందిరంలో అలా మనం నాటబడితే ప్రభు అంటున్నారు, మీరు నాటబడి అలా స్థిరంగా ఉండండి, వృద్ధి పొందించే బాధ్యత నాదంటాడు దేవుడు. హల్లెలూయా. అందుకని మందిరాల్లో మనందరం కూడా నాటబడిన వారిగా ఉండాలి. ఏంటయ్యా అంటే నా పునాది అక్కడ ఉంది, నా యొక్క ఏర్పాటు అక్కడ ఉంది, అలాంటి మందిరంలో నేను ఖచ్చితంగా నేను నాటబడ్డాను అని కనుక మన జీవితాలు స్థిరం చేసుకోగలిగితే గొప్ప ఆశీర్వాదం. అక్కడే చక్కని మాట ఉంది, యెహోవా మందిరంలో నాటబడిన వారమైతే వారు దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడుంది ఆశీర్వాదం? దేవుని ఆవరణములలో వర్ధిల్లుతాం. ఆవరణలో ఏముంది? అందుకని ఇక్కడే నాటబడాలి మనం. అందుకని దేవుని మందిరం అనుకుంటే నాకు ఏమవుతుంది అంటే ఏమొస్తుంది? వాక్యం చూపిస్తాను. ఏమొస్తుంది?
వర్ధిల్లుతావు, అభివృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది. ఈ అభివృద్ధి ఆశీర్వాదం జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కావాలి అంటే 100కి 100 వాళ్ళు కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ఒక సభ్యుడిగా సభ్యురాలుగా మనం ఏం చేయాలంటే నాటబడిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రకారం మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం కొనసాగించే వారికి ఉంటాం. ఇంకే విషయాలు మనం అభివృద్ధి పొందుతాం చెప్పండి? ఏ విషయాలు మనము అభివృద్ధి పొందుతాము? కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. మొదటి మాట నిర్గమాకాండం 1:21. దేవుని మందిరాల్లోకి వస్తే అభివృద్ధి అంటున్నాడు, దేవుని మందిరాల్లో నాటబడితే ఆశీర్వాదం అంటున్నారు. అటు అభివృద్ధి ఏ విషయాలు మనం పొందుకుంటామో కొన్ని విషయాలు చూద్దాం. నిర్గమాకాండం 1:21. వంశాభివృద్ధి కలుగు చేసిను. అయితే 1:21 చక్కని మాట చూడండి. ఎంత చక్కని మాట అంటే, చదవమ్మ మాట. మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వంశాభివృద్ధి కలుగు చేశాడు. హల్లెలూయా. మీరు చెప్పాలి, వాళ్ళు దేవునికి భయపడి దేవుని సన్నిధికి మనం వస్తారంట. దేవుడు మనకి ఇచ్చే మంచి అభివృద్ధి ఏంటంటే వంశాభివృద్ధి. చెప్పాలి అందరూ, ఏ అభివృద్ధి? వంశం అభివృద్ధి పొందడానికి అవకాశం ఇస్తాడు. ఇవాళ మనకు తెలుసు కదా, ఫరో కాలంలో ఫరో ఖచ్చితంగా ఒక నాయకుడు పుడుతున్నాడని ముందే తిరిగి ఫలానా హైబ్రిడ్లో పుట్టిన ఫలానా వయసు పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. మీకు అర్థమవుతుంది కదా? ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ కాలంలో మరి మోషే పుట్టారు. మోషేనే దేవుడు నాయకుడిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. చంపేసినప్పుడు మొత్తానికి మంత్రసానులు చేసిన పని ఏంటంటే, వీళ్ళు ఎవరికి భయపడ్డారంట? దేవునికి భయపడి ఫరో చెప్పింది చేయక హెబ్రీ స్త్రీలు పిల్లలు కనేలాగా చేశారు. వారు హెబ్రీ స్త్రీలు పిల్లలు కనేలా చేశారు. మొత్తానికి మోషే కూడా మొత్తానికి పుట్టాడు. దేవుని యొక్క మహాకృప, దేవునికి ప్రణాళిక ఉంటే, దేవుని చిత్తం అయితే ఎన్ని అపాయాలను దేవుడు ఉచితంగా తప్పిస్తాడు. హల్లెలూయా. అపాయాలు ఉపాయంగా తప్పించే దేవుడు. కాబట్టి మంత్రసానులు దేవునికి భయపడి ఖచ్చితంగా ఆ ప్రకారము మరి దేవుని గొప్ప చేశారు కనుక ఇవాళ వారు చేసిన పనిని బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే వారి వంశాభివృద్ధి దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా. మరి మనం కూడా దేవుని మందిరాలకు వచ్చి దేవుని సిద్ధాంలో నాటపడి దేవుని ఇందా చెప్పినట్టుగా చక్కగా వాక్యం విని ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధిస్తే మనకు కూడా అభివృద్ధి ఉందా? ఆశీర్వాదం ఉందా? ఇందాక ఒక మాట చెప్పాను, యెహోవా మందిరంలో నాటబడిన వారంట దేవుని ఆవరణంలో వారు వర్ధిల్లుతారని బైబిల్లో. ఇప్పుడు మనందరి జీవితాలు ఒకసారి మనం చూసుకుందాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుని నమ్ముకొని దేవుని పని చేసి మన పని మనం కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఎంత అభివృద్ధి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. ఎక్కడ ఉండే ఉంచాడు దేవుడు? బ్రహ్మాండమైన ఆశీర్వాదం. ఆ పరంగా ఈ పరంగా సమస్త విషయాల్లో కూడా ప్రతి కుటుంబానికి కూడా దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఇల్లు వాకిలి సమస్తం దేవుడు ఇస్తున్నాడు ఈరోజు, సమస్తము కలుగు చేస్తున్నాడు ఈరోజు. అందుకనే దేవుడు అంటున్నారు, నా యొక్క సన్నిధిలో మీరు నమ్మకంగా పనిచేస్తే, నా ఆవరణంలో మీరు పనిచేస్తే మీకు వంశాభివృద్ధి నేను కలుగు చేస్తాను. వాళ్ళదే కావాలిగా, ఏం కావాలా? వంశాభివృద్ధి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 107:38. కీర్తన గ్రంథము 107:38. మరియు దేవుడు వారిని ఆశీర్వదించగా వారు అధికముగా సంతానాభివృద్ధి పొందారంటే. హల్లెలూయా. చెప్పండి, ఏ అభివృద్ధి? సంతానాభివృద్ధి. దేవుడు ఎంత గొప్పవాడండి. ఈరోజు వాక్యం మన జీవితాల్లో 35వ కూడా చదవమ్మా. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి వారు అతడి నివాసపురము ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన వచ్చే సస్య ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కల వారిని అచ్చట కాపురం ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. అచ్చట అంటే అచ్చట దేవుని మందిరం. నువ్వు దేవుని మందిరానికి రా, మానక దేవుని పని చేయి, క్రమంగా దేవుని పని చేయి, వచ్చి చక్కగా మరి వాక్యం విని ప్రార్థన చేసుకుని దేవుడిని ఆరాధించు. దేవుని స్థలంలో దేవుడు ఏం పెట్టాడంటే అచ్చట అరణ్యమును నీటి మరుగుగా మార్చగలిగిన వాడు, ఎడారి నేలను నీటి ఓటలుగా మార్చగలిగిన వాడు, నివాసపురంగా మనం కనుక దేవుని మందిరాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే దేవుడు అంటే అక్కడ విత్తనములు చల్లాడంట, తోటలు నాటించాడంట, సస్య ఫల సమృద్ధి ఇక్కడ ఉందంటండి. హల్లెలూయా. సస్య ఫల సమృద్ధి ఉందా? మనందరం దీవించబడ్డ వారిగా ఒకసారి చేతులు అయితే మనస్ఫూర్తిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత దీవించబడ్డానంటే చెప్పండి చాలు. హల్లెలూయా. ఖచ్చితమైన దీవెన అందరం పొందిన వారు, ఆరోగ్య పరంగా, బిడ్డల పరంగా, కుటుంబ పరంగా ఇవాళ చేతి హస్తం నోటి మాట దీవించబడి రోజున ప్రతి వారం కూడా అభివృద్ధి పొందిన వారమే.
అభివృద్ధి పొందిన వారు. ఇవాళ ఈ రోజు ఈ స్థితిలో ఇలా ఉన్నామంటే దేవుని కృప కాదు. అందుకని మనం ఏం చేయాలంటే బ్రతుకాలం అంతా దేవుని మందిరంలో దేవుని సేవ చేస్తూ దేవుని ఆవరణలో మనం నాటపడిన వారం అయితే దేవుడి స్థానాన్ని అభివృద్ధి దేవుడు మనకి ఇస్తాడంటే. ఇస్తాడా దేవుడు? మాట తప్పని వాడు కాదు. ఇలా పాట పాడారు కదా, మాట మార్చని వాడు, మాట తప్పని వాడు. హల్లెలూయా. ఆయన మాట ఇస్తే మాట మారదు, మాట తప్పడు. అందుకని అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఇలా వాక్యం అంటే మనందరి జీవితాల్లో అట్టి అభివృద్ధి, అట్టి ఆశీర్వాదం ఈ స్థలాల్లో దేవుడు ఉంచాడు కనుక ఈ స్థలానికి వచ్చి మన దేవుని పని చేస్తే ఇక్కడ రెండో మాట అంటాడు, దేవుడు వారందరినీ కూడా ఆశీర్వదించి అధికముగా సంతానాభివృద్ధి కలిగిస్తాడంటే. హల్లెలూయా. ఏ అభివృద్ధి? మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఆఫర్ పెట్టాడు, ముగ్గురిని నలుగురిని కనమంటున్నాడు. ముగ్గురిని నలుగురిని కంటే ఇన్కమ్ ట్యాక్స్ విన్నారా? సురేష్ గారు ఏదో మనం చెప్పాడు, ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ ఏదో ఉందంట, నేను అప్లై చేసుకుంటా. అది సామెత ఉంది కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఎవరు చెప్పారన్నమాట? గురజాడ అప్పారావు కదా. రైట్. వీరసింగం పంతులు కాదుగా, గురజాడ అప్పారావు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఇవాళ మనుషులు ఉంటాయి కదా దేశం. జనం లేకపోతే ఏముందండి? వంశాభివృద్ధి అన్నారు. ఎక్కడేమన్నారు? సంతానాభివృద్ధి నుంచి సస్య ఫల సమృద్ధి ఇస్తానండి. సస్య ఫల సమృద్ధి ఇస్తానండి. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, నా గొర్రెలకు నేను సమృద్ధి జీవం అన్నాడు దేవుడు. హల్లెలూయా. నా గొర్రెలకు సమృద్ధి జీవము నేను ఇస్తానని దేవుడు అన్నాడు కనుక గొప్ప దేవుడు. కిందకు వస్తే అక్కడే పశువులను తగ్గిపోనీలేదు, వారు బాధల వల్లను ఇబ్బందుల వల్లను దుఃఖముల వల్లను తగ్గిపోయినప్పుడు రాజులను ధృవీకరించుచు ఎడారిలో వారిని. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. తప్పనిసరిగా రోటికి నోటిపాటు సహాయం ప్రతి క్షణము కూడా సహాయం చేసే గొప్ప దేవుడు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం చూడాలా? అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 32వ వచనం చూడాలా? వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయదురంటాడు. హల్లెలూయా. 84వ అధ్యాయం పోయిన వారు మనం మాట్లాడాం. వారు అంటే ఎవరు? దేవుని మందిరాల్లో నివసించేవారు, దేవుని మందిరాల్లో ఉండేవారు. అయిన వాక్యం ఉంది, దేవుని మందిరంలో నివసించే వారందరూ చెప్పండి, దేవుని మందిరంలో నివసించే వారందరూ ధన్యులు అంటాడు. హల్లెలూయా. అందుకని మనం పరిగెత్తుకొని రావాలి మందిరాలు. నాకు అందుకన్నాను, దేవుని మందిరం అంటే దేవుని ప్రాంగణాలు. మరి చూసినప్పుడు మానక నడవటం క్రైస్తవుడి లక్ష్యం. మానక, అందుకని ఎక్కడ కూడా మనం దేవుని పని మానక, మన పనులున్నా పక్కన పెట్టుకొని ఖచ్చితంగా దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి రావాలా, దేవుని మనం ఆరాధించాలా. ఇది ఇందాక యవనస్తులు వచ్చారు కొత్తగా, వాళ్ళు నడిచొస్తాను నాకు భలే సంతోషం అనిపించింది. కొత్త గుండెపల్లి చదువుకోవడానికి వచ్చారు, వాళ్ళ పక్కన కుదరలేదంట. ఏంటి దీంట్లో ఏం చూశారు? అది చూసి లొకేషన్ చూసుకొని మరి ఇక్కడికి వస్తే నేను పిల్లల్ని చూసి చాలా సంతోషపడ్డాను. హల్లెలూయా. ఎంత మనసు తృప్తి అనిపించిందో. ఎక్కడ గుండెపల్లి ఎవరు చూసి ఆశ్చర్యపోయా. చూసినవి పొద్దున అక్కడ రాలేదుగా అండి, ఇక్కడికి వచ్చామన్నారు. ఎట్టొచ్చారంటే లొకేషన్ దాంట్లో చూసుకొని వచ్చాం. చాలా తృప్తి అనిపించింది. అది మానక ఏం చేయాలా? ఏముంది ఈ పూటను మానేలేదుగా. ఒక ఎక్కడో నుంచో చదువుకోవడానికి వారు వచ్చి ఎవరికి జవాబుదారి? ఇప్పుడు పిల్లలాండు దేవునికి జవాబుదారి. మా అమ్మ చూసిందో, మా నాన్న చూశాడు, ఇంకెవరు చూడాలా? మనకి దేవునికి సంబంధించిన పని. అంత ఇష్టం చేసుకుని వారు పనిచేశారు కనుక మంచి భవిష్యత్తు దేవుడికి వస్తాడు. హల్లెలూయా. మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. చదువుకోవడానికి వచ్చిన పిల్లలు ఊరు కాని ఊరు, అక్కడ మందిరం ఉంది, మన ఇక్కడ మందిరం ఉందని తెలుసుకొని లొకేషన్ తెలుసుకొని మరి కింద 6ంటికి వచ్చారు. నేను వాళ్ళ 6ంటికి వచ్చా. కింద కడపనంగా తడపడానికి వచ్చా. అంటే తడిపి శుభ్రంగా ఉంటే అప్పటికే వచ్చారు. రెండు బాబు పైకి వెళ్ళి కూర్చోమంటే చక్కగా వచ్చి కూర్చున్నారు. నాకు మనసుకి చాలా తృప్తి అనిపించింది. అది దేవుని బిడ్డ అయి ఉంటే, దేవుని మందిరాలకు అంత విలువిస్తే, దేవుని మందిరాల చక్కగా మనం పాల్గొంటే, మానక దేవుని పని చేస్తే మన పని మనం చేద్దాం, ఆయన పని ఆయన చేస్తాం. ఈరోజు హల్లెలూయా. అవకాశం ఉంటే కుంటి సాకులు చెప్పి, పనికిమాల సాకులు చెప్పి, ఏం అడిగితే ఏదో వంక చెప్పి మందిరాలు మానేయటం కాదు. బ్రతుకాలం అంతా మానక దేవుని పని చేయాలి, మానక దేవుని పని చేయాలి. హల్లెలూయా. ఆ ప్రకారం మనం దేవుని పనులు కొనసాగుతాం. సదాకాలం దేవుడు మనకి తోడే ఉండడానికి అవకాశం. అందుకని దేవుని సన్నిధిలో నివసిస్తే, దేవుని మందిరాలకు మనం వస్తారంట, దేవుని మందిరాలు మనం నాటబడితే నానాటికి దేవుడు బలాభివృద్ధి అంటండి. హల్లెలూయా. చెప్పండి, ఏ అభివృద్ధి? ఫస్ట్ ఏ అభివృద్ధి? వంశాభివృద్ధి. రెండోది ఏమభివృద్ధి? సంతానాభివృద్ధి. మూడోది ఏమభివృద్ధి? బలాభివృద్ధి. బలం కావాలా వద్దా? ఒకసారి అంత బలహీనం అయిపోతా ఉంటాం కదా. ఎవరిచ్చే బలం కావాలా? తింటే వచ్చే బలం కాదు ఇది, ఆత్మ సంబంధమైన బలం. ఆత్మ బలంగా ఉండాలి. ఇదిగో లోన ఇది ధైర్యంగా ఉండాలి ఈరోజు. హల్లెలూయా. అందుకని దేవుని దగ్గరికి వచ్చి దేవుని పనిచేసి దేవుని ఆరాధించి దేవుళ్ళ మనం ఉంటే దేవుడు అంటున్నాడు, నానాటికి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నేను మీకు బలాభివృద్ధి కలుగు చేసి మీ ప్రయాణం అంతట్లో కూడా నేను మీకు
తోడై ఉంటాను. హల్లెలూయా. వాక్యంలో చక్కని మాట ఉంది కదా, ఒక్క దినము మందిరంలో గడపడం 1000 దినాల కన్నా శ్రేష్టం. మళ్ళీ ఎప్పుడు వారం వస్తుందా, మళ్ళీ ఎప్పుడు ఆదివారం పరిగెత్తుకు వస్తుందా, ఎప్పుడు ఆదివారము దేవుని ఆరాధించడం మరి పరిగెత్తుకుని వస్తానని ఆశ కలిగి ఉండాలి మన జీవితాన్ని. అవునా కదా? ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైన వాక్యం సెలవిస్తాం. అందుకని వాళ్ళు మనందరం కూడా ఎప్పుడు అందుకు దావీదు అంటున్నారు, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడ్డట్టుగా నా ప్రాణము దేవుని కొరకు ఆశ కలిగి ఉంది. ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వచ్చేదనా, ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వచ్చేదనా, దేవుని ఆవరణంలో నేను ఎప్పుడు చూచేదనా అని ఎప్పుడు తపన పడేవాడు అండి దావీదు. ఎప్పుడు ఏం పడేవాడు? అట్లాంటి తపన ఆసక్తి దేవుని మందిరాల మీద మనకు ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరాల్లో చక్కగా దేవుడు కోరుకున్నట్టుగా మనం దేవుని పని చేస్తే ఈ అభివృద్ధి సంగతి ఆయన ఎత్తాడు కూడా బ్రహ్మాండం ఇస్తాడు ఈరోజు. అందుకనే 3వ అంశం బలాభివృద్ధి కలుగు చేసే దేవుడు. హల్లెలూయా. చూడండి అపోస్తల కార్యం 20వ అధ్యాయం 32వ వచనం, రూతు గ్రంథం 4:12. ఇప్పుడు ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును స్వాస్థ్యము అనుగ్రహించుటకు అయిన శక్తిమంతుడు. హల్లెలూయా. చూడండి అక్కడ ఎంత చక్కగా ఉంది అన్నమాట. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు నేను మిమ్మల్ని అప్పగించుచున్నాను. పౌలు గారంట, ఏమండి బాగా ఆలకించాలి. పౌలు గారు దేవుని పరిచయం మొదలుపెట్టిన తర్వాత చాలా సంఘాలను స్థాపించుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళిన చాటల్లో కూడా సంఘాలను స్థాపించడమే కాకుండా వారికి దేవుని సువార్త అందించి 1,000 మందిని రక్షణ మార్గంలోకి నడిపించాడంటే. హల్లెలూయా. చెప్పండి, ఏ మార్గంలోకి నడిపించాడు? మరి ఎప్పుడు ఒకసారి ఉండేవాడు కాదు ఆయన. ఆయన ఒక పిలుపు, కాపరి అంటే ఇక్కడే ఉండి కాయటం. ఆయనేమో మరి చూసిన మరొక పిలుపు, ఎక్కడికక్కడ సంఘాలు స్థాపించుకుంటా వారిని ఎవరో చేతికి అప్పగించుకుంటే వెళ్ళిపోవడం ఆయన పని. అట్లా 3 సంఘాలు ఆయన స్థాపించాడు. కాబట్టి ఇక్కడ అపోస్తల కార్యంలో ఒక సంఘాన్ని స్థాపించి కిందకు వచ్చిన కొన్ని జాగ్రత్తలు వారు చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే 28 చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేనియందు అధ్యక్షులుగా ఉంచిన యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. సంఘానికి ఏమండి, సంఘమునకు సంఘాన్ని కాచే అక్కడ లోకల్గా నాలాంటి కాపరికి ఇద్దరికి జాగ్రత్తలు చెప్తున్నాడు పౌలు గారు. ఇప్పుడు దేవాలయం బాగుండాలంటే మీరు చెప్పాలా, దేవుని సన్నిధి దేవాలయం బాగుండాలంటే ఎవరు జాగ్రత్తగా ఉండాలా? సంఘ కాపరి జాగ్రత్తగా ఉండాలా, సంఘ విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. అందరం కలిసికట్టుగా జాగ్రత్తగా ఉండి బ్రతకాలం అంతా అమ్మ దేవుని ఆరాధిస్తూ క్రమంగా దేవుని పని దేవాలయాల్లో చేస్తున్నప్పుడు ఈ పని కొనసాగించుతూ ఈ స్థలాల్లో దేవుని నామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. హల్లెలూయా. నిరంతరం కూడా ఆ విధంగా దేవుని ఆరాధించి మనందరం కలిసి దేవుని పని చేయాలి. అవునా? అందుకని పౌలు గారు వెళ్ళిపోతూ అంటున్నాడు, సంఘ నాయకులకి సంఘంలో ఉన్న విశ్వాసులకు చెప్తున్న మాట జాగ్రత్తగా ఉండండి. సంఘము అంటే ఆషామాషి కాదు. సంఘము అంటే యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి, చెప్పండి ఏ రక్తం ఇచ్చి? తన స్వరక్తం ఇచ్చి ఈ రోజున మరి సంపాదించిన సంఘం మీరు జాగ్రత్తగా మీరు కాయాలా. కాయడానికి కావలసిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మీరు తోడుంటాడు. ఆయన విషయంలో మరి తోడు తీసుకొని జాగ్రత్తగా ఈ సంఘాలను మీరు కాస్తూ జీవితకాలం అంతా దేవుని మందిరాల్లో దేవుడిని ఆరాధిస్తూ పనిచేయండి. హల్లెలూయా. కొంచెం కిందకి రా బాబు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించడం నాకు తెలియను. వారు మందను కనికరింపను మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే హల్లెలూయా జాగ్రత్తలు చెబుతున్నాడు. ఇప్పుడు మన పిల్లలు ఏమండి చదువుకు వెళ్తారు, బయటకు ఉద్యోగం వ్యాపారానికి వెళ్తారు. మా పిల్లలకి మనం ఎన్ని జాగ్రత్తలు చెబుతాం? ప్రయాణంలో జాగ్రత్త, మనుషులతో ఎలా ఉండాలి, లోకం తీరు ఎలా ఉంది, ఎవరు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారని మరి 10 రకాల జాగ్రత్తలు చెప్పుకొని బదిలిస్తాం. ఇప్పుడు సంఘ విషయంలో కూడా, మందిర విషయంలో, సంఘ విషయంలో, దైవ సేవకుల విషయంలో ఆ సంఘాన్ని వారికి అప్పచెప్తూ జాగ్రత్తలు చెప్తున్నాడు పౌలు గారు. హల్లెలూయా. మందిరం బాగుండాలని అందరికీ తప్పన ఉండాలి వద్దా? నేను మొన్న చెప్పాను, శుభ్రం విషయంలో కనపడే శుభ్రత ఉండాలి. నేను జాగ్రత్తగా మందిరంలో సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి. అందుకని ఆ మాటలన్నీ చెప్పి కిందకు వచ్చి నాకు అంటాడు, తోడేళ్ళు లాంటి వారి మధ్యలో బయలుదేరవచ్చు, కొంతమంది ఈడ్చుకెళ్ళిపోవచ్చు, రకరకాల ప్రయత్నాలు జరిగితే జాగ్రత్త కలిగి ఉండండి. కావాలని నేను 3 సంవత్సరాలు రాత్రి పగళ్ళు కన్నీరు విడుచుచు బుద్ధి చేసుకొని వెలుగుగా ఉండండి. హల్లెలూయా. ఎంతమంది ఇప్పుడు ఆ సంఘం కట్టబడడానికి ఎన్నాళ్ళు పట్టింది చెప్పండి సార్? ఎన్నాళ్ళు పట్టింది? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు రాత్రి మగలు కష్టపడితే సంఘం కట్టబడింది.
3 సంవత్సరాలు రాత్రింపగళ్ళు కష్టపడితే సంఘము కట్టబడింది కనుక జాగ్రత్త. ఎలా నేను మిమ్మల్ని కట్టాను, కన్నీరు విడిచి ఎట్ట విడిచి కట్టాను, కన్నీరు విడిచి మానక ప్రార్థన చేస్తూ ఎలా నేను కట్టానో ఆ సంగతులు ఎప్పుడు మీ కళ్ళ ముందు పెట్టుకొని జాగ్రత్త కలిగి ఉండండి. హల్లెలూయా. కిందకు వస్తే దేవునికిని ఇప్పుడు మిమ్మల్ని ఎవరికి అప్పచెప్తున్నాను నేను? ఒకటి ముందు దేవునికి, తర్వాత వాక్యానికి అప్పచెప్తున్నాను. సంఘం బాగుండాలి, ఆలయం బాగుండాలి, సంఘ సహవాసం బాగుండాలంటే మనందరం దేవుని దగ్గర ఎవరి దగ్గరికి ఉండాలా? దేవునికి దగ్గరికి ఉండాలా? వాక్యానికి. వాక్యము కృపావాక్యం అన్నాడు భక్తుడు. హల్లెలూయా. అందుకని దగ్గరికి ఉండాలా. వాక్యమునకు నేను మిమ్మల్ని అప్పగించున్నాను. క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును వారందరిలో అనుగ్రహించుటకును శక్తిమంతుడు. హల్లెలూయా. ఆ నమ్మకంగా ఇప్పుడు దేవుని ఆలయాల్లో మనందరం చక్కగా దేవుని పని అలా చేస్తుంటే దేవుడు ఏమిస్తాడు? ఇది ఒక అభివృద్ధి. ఫస్ట్ వంశాభివృద్ధి చెప్పాను, రెండోది సంతానాభివృద్ధి చెప్పాను, మూడోది బలాభివృద్ధి చెప్పాను, నాలుగోది క్షేమాభివృద్ధి. కావాలిగా అందరూ ఏం కోరుకుంటున్నాం? బయటికి వెళ్తే లోనికి వచ్చేదాకా నమ్మకం లేదు. ఎక్కడ చూసినా ప్రమాదమే ఉంది. ఇంట్లో ప్రమాదం ఉంది, బయట ప్రమాదం ఉంది, ప్రయాణంలో ప్రమాదం ఉంది, ప్రతి చోట ప్రమాదం దాగి ఉంది. అందుకని మనకి, మన బిడ్డలకి, మన కుటుంబాలకి నోటికి నోటి వాళ్ళ క్షేమము కావాలి, క్షేమంలో మనం అభివృద్ధి పొందాలి. అందుకని క్షేమాభివృద్ధి చెప్పండి అందరూ. హల్లెలూయా. క్షేమాభివృద్ధి కావాలంటే మనం దేవుని యొక్క ఆలయాల్లో దేవుని పని చేయాలి వద్దా? ఇక్కడికి వచ్చి దేవుని పని చేసుకెళ్ళి నేను కాపాడే సంగతి ఆయన చేసుకుంటాను. చూస్తాడా లేదా? పొద్దున కమలా గారు మన కొత్తగా వస్తున్నారు గుట్టుపల్లిలో. కమలా గారి దగ్గరికి వచ్చి మన సిగ్గుపాటు చెప్పలేక ఆయన దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పారు. మా యజమాని ఉద్యోగం చేస్తారండి, మన శుక్రవారం రోజున మరి భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. నిజంగా మరి ప్రాణం పోవాల్సిన పరిస్థితి, బండి అంతా గొల్లగొల్ల అయిపోయిందంట, మనిషికి ఎంత దెబ్బ కూడా తగ్గలేదు. హల్లెలూయా. కమలా గారని వాళ్ళ కుమార్తె, వాళ్ళ అబ్బాయి ముగ్గురు వస్తారు. ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి వస్తారు. నమ్మకంగా వస్తున్నారు, క్రమంగా వస్తున్నారు, చక్కగా ప్రార్థన చేసుకుంటారు, చేయించుకుంటారు. ఇవాళ వాళ్ళు చెప్పిన సాక్ష్యం మరి దేవుడు ఎంతో అద్భుతం చేశాడని ప్రార్థన చేయించుకొని కృతజ్ఞత చెప్పి మరి ఆ విధంగా చక్కని కానిపించి దేవుని కృతజ్ఞత చెప్పడం జరిగింది. ఈరోజు ఎవరిచ్చిన కాపుదల? అందుకని వాళ్ళ క్షేమాభివృద్ధి దేవుని చేతుల్లో ఉంది. వాళ్ళ మనందరం, మన బిడ్డలు, మన కుటుంబాలు అటువంటి క్షేమం దేవుని దగ్గర ఉంది కనుక క్షేమాభివృద్ధి దేవుడు ఇస్తానంటున్నాడు కనుక వాళ్ళ ఆయన ఆలయంలో మనం వచ్చి చక్కగా దేవుని పని చేసి వీటిని జాగ్రత్తగా మనం కాపాడుకుంటే మనల్ని కాపాడే సంగతి ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అవునా కదా? అందుకనే క్షేమాభివృద్ధి ఇచ్చేస్తాం. 4వ అధ్యాయం 12వ వచనం రూతు గ్రంథం చెప్పాను. రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. అందుకని రూతు గ్రంథంలో కూడా మనం చూసాం కదా క్షేమాభివృద్ధి అంటే. హల్లెలూయా. ఏ అభివృద్ధి? నిజంగా మనం చూసాం. రూతు లాంటి వారు కానీ, లేకపోతే బోయస్ లాంటి వారు కానీ, వాళ్ళు నిజంగా మంచి మనుషులు కనుక, మంచి మనస్తత్వం కలిగిన వారు కనుక వారందరికీ దేవుడు ఏమిచ్చాడు? క్షేమాభివృద్ధి ఇచ్చి నిజంగా మోయాబిరాలు అయినప్పుడు కూడా రూతు లాంటి వారు సమస్తాన్ని కూడా పక్కన పెట్టేసి దేవుని కోరుకున్నందుకు ఎంత గొప్ప స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. అభివృద్ధి ఇచ్చాడా లేదా అన్న? అందుకని ఈ రోజున మీకు తెలుసు కదా వాక్యంలో ఎవరిని కోరుకుంది ఆవిడ? నీ దేవుడే. చెప్పండి అందరు, నీ దేవుడే, నీ జనమే. జనం అంటే సంఘమే కదా. నీ దేవుడే నా దేవుడు అంటే నీ సంఘమే నా సంఘం అంటే సంఘం సభ్యురాలుగా చేర్చబడి. మోయాబిరాలు అయినప్పుడు కూడా దేవుణ్ణి కోరుకుంది. మోయాబిరాలు అయినప్పుడు కూడా దేవుని సంఘంతో సహవాసం చేయడానికి ఇష్టపడి చాలా కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. సంఘంలో మంచి పేరు తెచ్చుకుంది, గ్రామంలో మంచి పేరు తెచ్చుకుంది, ఊరి పెద్ద దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకుంది. హల్లెలూయా. ఊరు వాడంతా చెప్పుకున్నాడు. చెప్పారు లేదా? ఆమె మొదటి స్థితి కన్నా కడవరి స్థితి మరింత మంచిదైందంట. చెడ్డదావల మరింత మంచిదైంది, మంచి పేరు సంపాదించి. కాబట్టి ఈ రోజున మనం కూడా దేవుడిని, దేవుని ఆలయాన్ని, సంఘాన్ని మనం కూడా కోరుకుంటే నేనంట రూతుకి ఇచ్చిన క్షేమాభివృద్ధి మనకు కూడా ఎవడ దేవుడు. హల్లెలూయా. అది వాక్యం. సామెతలు 9:9 చూస్తారా? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానం గలవానికి ఉపదేశం చేస్తే మరింత జ్ఞానం గలవాడవుతాడు. బోధ చేయగా వాడు చెప్పండి ఏ అభివృద్ధి? జ్ఞానాభివృద్ధి అంటే. హల్లెలూయా. దేవుని మందిరాల్లో ఏం దొరుకుతుందంటే జ్ఞానం దొరుకుతుంది. జ్ఞానాభివృద్ధి అంటే నువ్వు చక్కగా దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని చక్కగా వాక్యం అంటే జ్ఞానం కలిగిన మాటలు చదువుతాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం చేసాల్సిన పని లేదు, మన చేతినే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏమిస్తాడు? జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం చేత ఎలా అభివృద్ధి పొందాలో దేవుడు మనల్ని పెట్టే స్థితిలో ఉంచుతాడు. అడుకునే స్థితిలో వాడు ఎట్లా ఉంచుతాడు? అందుకని దేవుడు అన్నాడు పుచ్చుకొనట కంటే ఇచ్చుడు కంటే, పుచ్చుకొనట కంటే ఇచ్చుడు ధన్యత అంటే, పుచ్చుకొనట కంటే ఇచ్చుడు అంటే ఇచ్చే స్థితిలో ఉంచుతాడు దేవుడు. అందుకని నేను అంటాను
దేవుని కాడికి వస్తే దేవుని మందిరాలు దేవుని పని చేస్తే చక్కగా వాక్యమే గొప్ప జ్ఞానం కదా. దేవుడు జ్ఞానం కలిగిన మాటలు చెప్తాడు. మన కుటుంబాలు మనం ఎలా బాగు చేసుకోవాలో చక్కగా జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. జ్ఞానం ఇస్తే చాలుగా. జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, ఆలోచించాడు అనుకో, మనమే డెవలప్ అయిపోవచ్చు. అందుకే లోకంలో ఎవరు స్కిల్ ఉండాలి. ఏముండాలి? జ్ఞానం ఉన్నవాడు గొప్పవాడు అవుతాడు. బట్టి చదువులు ఏముంది, ఊరిని చదివితే ముఖ్యమైన కూడా అవి కాదు. మార్కులు కూడా ఇంపార్టెంట్ కాదు. స్కిల్ ఉన్నాడు గొప్పవాడు అవుతున్నాడు. నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ ఉండాలి, ఆలోచన ఉండాలి. ఆలోచన ఉన్నాడు గొప్పవాడు అయిపోతున్నాడు. అందుకని వాళ్ళు నేను అంటాను, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే లేకపోతే చక్కని మాట ఉంది కదా, జ్ఞానం ఎవరికైనా కొద్దుగా ఉంటే నన్ను అడగండి, వారు అడిగిన వారికి కాదనక ధారాళముగా దేవుడు జ్ఞానము దయచేవాడు అంటాడు. హల్లెలూయా. అందుకని దేవుని కాడికి వస్తే ఏమొస్తాడు? జ్ఞానం ఇస్తాడు, మంచి అభివృద్ధి ఇస్తాడు, జ్ఞానాభివృద్ధి దేవుడు కలుగు చేస్తాడు. కాబట్టి అందరం కూడా చక్కగా మన జీవితాల్లో దేవుని కాడికి వచ్చి దేవుని పని చేద్దాం. సదాకాలం మన ప్రభు మనకి తోడు ఉండే అటువంటి అభివృద్ధి ఆశీర్వాదం దేవుడు మనకి కలుగు చేస్తారంటండి. హల్లెలూయా. మరొక మాట, సామెతలు 11:24 చూడండి. 11:24 సామెతలు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. హల్లెలూయా. వాళ్ళు నేను అంటాను, దేవుని కాడికి వచ్చి చక్కగా దేవుని పని చేసి దేవుని సంధానం మనం ఇవ్వాల్సిన జాగ్రత్తగా మనం ఇస్తారంట. దేవుడు అంటున్నారు, అవునా, ధనాభివృద్ధి కూడా దేవుడు ఇస్తాడు. ఏ అభివృద్ధి చెప్పండి? వెదజల్లి అభివృద్ధి. వెదజల్లితే లోపల ఏం చేస్తున్నాను? మొన్నే నేను 4 ఎకరాల పొలం మనకు ఉంది కదా, కాబట్టి తీసుకెళ్ళి ఒక 60 ఒడ్డు, 60గా తోట 2 కలిపి 4 ఎకరాల మీద 60 ఒడ్డు, అక్కడ ఒక పావు బస్తా, ఇక్కడ ఒక పావు బస్తా వేసాడు. పావు బస్తా ఒడ్డు తీసుకెళ్ళి మరి ఆ విధంగా పొలం మొత్తం 2 ఎకరాల పొలంలో ఎదజల్లితే, నాటేసి ఎదజల్లితే రేపు పొద్దున ఎన్ని బత్తాలు వస్తున్నాయి? కనీసం 4 ఎకరాల మీద 30 కాడికి వేసుకున్న తక్కువలో తక్కువ 120 బస్తాలు అవుతుంది. మనం వేసిందంతా 2 కలిపి 60 బస్తాయి. ఇలా 60 బస్తాకి 6 నెలలు తిరిగేటప్పటికి 120 బస్తాలు. ఎందుకని అభివృద్ధి ఏం కావాలా? మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. అంతేకా వాళ్ళ సహోదరుడా, ఒక చిన్న విత్తనం సొర చెట్టు పెట్టావు. ఏ చెట్టు? ఒక విత్తనం పెట్టి సొర చెట్టు పెడితే నువ్వు దాన్ని పాకించాలి కానీ బోర్డు అంత బాగుంది. ఎన్ని సొరకాయలు వస్తుంది? ఒక్కొక్క సొరకాయలు ఎన్ని విత్తనాలు ఉంటాయి? ఈసారి లెక్క ఏంటి కుదిరితే? హల్లెలూయా. అయ్యా మందిరానికి వచ్చి ఇంట్లో వంట చేసుకోవడానికి ఉరుకులు పరుగులు అయిపోయింది, సొరకాయ విత్తనాలు కూడా ఆటక్కేయమంటాం మమ్మల్ని అన్నట్టు చూస్తున్నాను. కాబట్టి సహోదరుడా, అంటే వాళ్ళ అభివృద్ధి అనేది చెప్తున్నాను. అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది అనేది మీకు అర్థం అవుతుంది చెప్పి, అట్లాగే దేవుని సన్నిధిలో కూడా దేవుడు అంటున్నాడు, నా పని చేసి మరి ఎక్కడ చేయి ముడుచుకోకుండా మనం చేసిన పని మనం చేస్తే మరి దేవుడు అంటున్నాడు ధనాభివృద్ధి కలుగు చేస్తాను. హల్లెలూయా. దేవుని మందిరాలు దేవుని పని చేస్తే దేవుడు ధనాభివృద్ధి ఇస్తాడే, ఆవిడ నిండాలుగా దీవిస్తాడు. అందుకని ఇందాక అన్నాను అమ్మా, మరి వంశాభివృద్ధి అని చెప్పాను, 2వది సంతానాభివృద్ధి అని చెప్పాను, 3వది బలాభివృద్ధి అని చెప్పాను, 4 క్షేమాభివృద్ధి అని చెప్పాను, 5 జ్ఞానాభివృద్ధి అని చెప్పాను, 6 ధనాభివృద్ధి. ఇది కూడా కావాలిగా, ధనము కూడా మనం అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. చివరిగా లోకసువార్త 17వ అధ్యాయం 5వ వచనం ముగించేద్దాం. లోకసువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలులు అంటున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. హల్లెలూయా. ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలి? విశ్వాస విషయంలో. విశ్వాస అభివృద్ధి చెప్పండి. ఏ అభివృద్ధి? విశ్వాస అభివృద్ధి. నిజంగా ఈ రోజున దేవునికి మనం అసలు దేవుని పిల్లలుగా పిలువబడాలన్నా, దేవుని మందిరాలు అడుగు పెట్టాలన్నా, మనం ఏ పని చేయాలన్నా ముందు దేవునికి మనకి అటాచ్మెంట్ విశ్వాసమేగా. నేను ఎప్పుడు అంటాను, విశ్వాసమే దేవునికి మనల్ని దగ్గర చేసింది. విశ్వాసమే దేవునితో మనం మాట్లాడే అవకాశం వచ్చింది. విశ్వాసమే ఈ రోజున దేవునికి మనల్ని ఇష్టలు చేసింది. విశ్వాసమేగా. ఇవాళ అందుకనే మనం ఏం కోరుకోవాలంటే చక్కగా వచ్చి దేవుని పని చేస్తే నేను అంటాను విశ్వాసంలో ఇంకంతకంతకు అభివృద్ధి పెంచుతాడు దేవుడు. హల్లెలూయా. విశ్వాస అభివృద్ధి అంటే అర్థమవుతుందా? ఒక నమ్మకం, ఒకప్పుడు నమ్మకం ఎంత, ఇప్పుడు నమ్మకం అంత, ఎంతైనా తీసుకెళ్తాడు దేవుడు. విశ్వాసం అంతకంతకు అభివృద్ధి తీసుకెళ్తాడు. ఇక మనము ఏం జరిగినా నాకు అనవసరం, నా ప్రభువే నాకు కావాలనే స్థితికి వస్తాం. యోబు లాంటి వారు ఏమన్నారు? ఉండకపోయినా సమస్తం కోల్పోయినా యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకున్నారు, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాను. ఏం కట్టుకొచ్చాను? వచ్చేప్పుడు గొడ్డ కూడా కట్టరా. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను, యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకున్నారు, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంటే నేను అనేది ఏంటంటే అంత విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు ఆయన. విశ్వాస అభివృద్ధి అది ఏంటది? ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. మనం కూడా ఎప్పుడు అక్కడే కూర్చొని సంస్కారం ఉండే ఈ కాదు, విశ్వాసంలో డెవలప్ అయిపోవాలి, విశ్వాస అభివృద్ధిలోకి వెళ్ళాలి. ఏం జరిగినా నా ప్రభు నాకు కావాలనుకోవాలి. అట్ట కోరుకుంటే దేవుడు మనకు అన్యాయం చేస్తాడా? ఇవాళ ఏబు లాంటి వారు అట్ట కోరుకొని విశ్వాస అభివృద్ధి కలిగి ఆ మాట పరిగితే కొంతకాలం కష్టపడ్డాడేమో, తిరిగి 2 పళ్ళ ఆశీర్వాదం పొందాడా లేదా? హల్లెలూయా. నేను మరి సోనియా ఇంటి గారు చెప్పా కదా, 2 ఆశీర్వాదం పొందాలంటే 7 పాయింట్లు చెప్పాను. కాబట్టి ఆ లక్షణాలు కలిగి మనం కూడా ఉంటే 2 మన దేవుడు తప్పక మనల్ని కూడా దీవించి
ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఇంకా చివరగా ఏ అభివృద్ధి చెప్పండి? విశ్వాస అభివృద్ధి. అంటే విశ్వాసంలో మనం ఏం చేయబడాలి? అభివృద్ధి పొంది మన ఆత్మ జీవితాలు మనం కొనసాగించే వరకు ఉందాం. సదాకాలం మన ప్రభు మనకి తోడై ఉంటారు. ఒక్క మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మరొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దాకా మనము వృద్ధి పొందించే స్థలం అని చెప్పాను, అభివృద్ధి ఇచ్చే స్థలం అని చెప్పాను. ఈ అభివృద్ధి ఆశీర్వాదం అంతా పొందాలి అంటే దేవుని సన్నిధిలో మనం నాటబడాలని చెప్పాను. దేవుని మందిరాల్లో ముగింపు మాట, దేవుని సన్నిధి అంట మనం అర్పించవలసిన స్థలం అంటే దేవునికి ఏం అర్పించాలి? అసలు నేను మొదట అంటాను, హృదయం అర్పించు. మొదట అర్పించమనగానే అది వచ్చాడు ఏం లేదు పాస్టర్ గారు, నేను అసలే చెప్పాను. నేను చెప్పాను, నాకు తెలుసుగా నా ఈ 21 సంవత్సరాల పరిచర్యలో నేను ఇది గురించి చాలా తక్కువ మాట్లాడతా. అసలు చాలా అంటే చాలా తప్పక ఏదైనా వాక్యాలు వస్తే చెప్పాలి కాబట్టి ఒక మాట చెప్పి వదిలేయటం తప్ప ఆ ప్రస్తావనే తెలుసుకున్నాను నాకు అసలు. హల్లెలూయా. ఎందుకంటే మీకు తెలుసు వాక్యం అంటున్నారు కనుక ఆ ప్రస్తావన అవసరంలా, ఆయన చూసుకుంటారు తప్ప. నిన్న మనం కూడా ఎవరో టాపిక్ వచ్చి మాట్లాడితే ఓ సహోదరు నాతో అన్నాడు, మరి ఓ పాస్టర్ గారు ఉన్నారండి మనం చెప్పకూడదు కానీ అసలు ఇదే పని అయిపోయిందండి, అసలు ఆయనకి అదే పని అయిపోయింది, ఏం చేయాలో మేము నేర్చుకున్నాం కదా మాకు తెలవదా అండి? విశ్వాసం అన్నాడు నాతో ఒక విశ్వాసం. పద్దాకులు ఇదే పని ఉంది. ఇవాళ మేము దాదాపుగా ఒక 5-6 సంవత్సరాలుగా మీ దగ్గరికి వస్తున్నాం, ఏనాడు కూడా ఆ ప్రస్తావన మీరు తీసుకురారు, మేము మాట్లాడుకుంటున్నాం. రమేష్ గారు ఎప్పుడు కూడా ఆ ప్రస్తావనే తీసుకురాడు అసలు. హల్లెలూయా. నాకు అజ్జాలు నిజంగా నేను అదే కోరుకున్నాను, ఆ ప్రస్తావన ఉండకూడదు అనుకోరుకుంది. ఎందుకంటే ఏం చేయాలో నీకు తెలుసు, నువ్వేం విత్తితే నువ్వేం పొందుకుంటావు నీకు తెలుసు కనుక నేను చెప్పాల్సిన పని నేను విత్తుకుంటున్నాను, కోసుకుంటున్నాను. హల్లెలూయా. నేను విత్తవలసింది విత్తుతున్నాను, కోయవలసిన పంట కోసుకుంటున్నాను. వాక్యం నాకు వెదజల్లుతున్నాను, అభివృద్ధి పొందుతున్నాను. వెదజల్లుతున్నాను, పొందుతున్నాను కాబట్టి నేను నాకు ఆ ప్రస్తావన చూసినాను. వాక్యంలో సందర్భం వస్తే ఒక మాట చెప్పి వదిలేయట్లేదు. అప్పుడు సందర్భం దేవునికి అర్పించవలసిన స్థలం అంటండి. లేఖనాలు మనం చూసిన దేవాలయంలో ఒక రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయంలో కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడని బైబిల్. ఏ పెట్టే? కానుకలు పెట్టి. కానుకలు పెట్టి కూర్చోవడమే కాకుండా కానుక పెట్టే విషయంలో స్పష్టంగా ఆ యొక్క కానుకలన్నీ అయిపోయిన తర్వాత వివరించి కూడా చెప్పాడు. దాని గురించి చెప్పాడా? ఒక మాట చెప్తాను వింటారా అన్నాడు. వింటాను చెప్పయ్యా అన్నారు అందరూ. ఏంటంటే మీరందరూ కూడా మరి అర్పించిన దానికంటే ఇదిగో ఇక్కడ కనపడుతున్న పేద విధవరాలు మరి చూసినప్పుడు చాలా ఎక్కువ వేసింది అన్నాడు. చాలా ఎక్కువ వేసింది అని చెప్పినప్పుడు అందరూ అనుకుంటారు ఎంత వేసి ఉంటుంది, నేను 10,000 కట్టేసాను, నేను 20,000 కట్టేసాను, లేకపోతే అంత ఇచ్చాను ఆమె ఎంత వేసి ఎంతకన్నా ఎక్కువ వేసి ఉంటుందా, అయినా అంతకన్నా నా దగ్గర అని ప్రభు ఏం చెప్తారని ఆతృతగా ఎంత వేసి ఉంటుంది అంటే ప్రభు అన్నారు ఎంత వేసి ఉంటుందని మీరు అనుకుంటున్నారని ఒక క్షణం ఆగి చివరికి ప్రభు అన్నారు 2 కాసులు వేసింది అన్నారు. అప్పుడు మధ్యలో ఉన్నారు కొంతమంది అనుకుని ఉంటారు, ఓ 2 కాసులకి ఎంత పడాయి అనుకుని ఉంటారు, మనసు పైకి అనలేరుగా. హల్లెలూయా. కొంతమంది ఏమో ప్రభు మర్మమే ఉన్నాడు కనుక ఏదో మర్మం చెప్తాడు, మనం తొందరపడకూడదని వెంట కూర్చున్నారు. వెంటనే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, వాళ్ళ మనసులో ఎవరి అభిప్రాయాలు వారి ఏదో వెలవచ్చిన తర్వాత మనసులోనే బయటకనే దమ్ము అవుతుంది. మనసులో అనుకున్న తర్వాత ప్రభు చివరికి అన్నారు 2 కాసులు అని మీరు అనుకోమాకండి, ఖచ్చితంగా 2 కాసులు అంటే అర్థం ఆమె తన దగ్గర ఉన్న తన జీవనమంతా వేసేసింది. ఆవిడ తన దగ్గర ఉన్న తన జీవనమంతా అదే ఉంది ఆస్తి. ఆమెకి ఉన్న ఆస్తి మొత్తమే 2 కాసులు. రేపు పొద్దున ఎలా బతుకుతానని కాదుగా, నా వాక్యం నేను చెప్పిన తర్వాత వాక్యం ఆమెకు ఏమర్థమైందో ఆ దేవుడే నన్ను పోషిస్తాడు అనుకుంది, తనకున్నదంతా వేసేసింది దాన్ని. హల్లెలూయా. మీకున్న దాంట్లో కొంచెం వేసారు, బాగానే చేశారు మీరు కూడా, కానీ తనకున్నదంతా వేసేసింది ఆవిడ. అందుకని మనము సమర్పణ పాటలో తప్పనిసరిగా ఆమె జ్ఞాపకం చూసుకుంటాం. అందుకని ప్రభు ఈ మాటలన్నీ చెప్పి ఇవాళ మనందరూ కూడా ఏం తెలుసుకోవాలంటే దేవుని కాడికి వచ్చి నువ్వు సంపాదించిన కష్టార్జితంలో దేవునికి అవంతేదో చెప్పుడు స్పష్టంగా చెప్పాడుగా. అసలు వెనకాడక దేవునికి ఇచ్చేయడం నేర్చుకుంటే ఖచ్చితంగా మన 9 కలిపి దేవుడు మనం దీవిస్తాడు. హల్లెలూయా. అర్పించవలసిన స్థలం మొదట హృదయాన్ని అర్పించాలి, తర్వాత అర్పణలు అర్పించాలి, కానుకలు అర్పించాలి, దశభాగాలు అర్పించాలి, రొక్కుబళ్ళు అర్పించాలి, ప్రతిష్టార్పణలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. నేను చెప్పేదేముంది మీకు తెలుసు, ఇవన్నీ ఉండయా? ప్రతిదీ వేరు, కానుక వేరు, ప్రతిష్ట వేరు, ప్రతిష్టార్పణ వేరు, రొక్కుబడి వేరు, అర్పణ వేరు, రకరకాల కారణాలు సందర్భాన్ని బట్టి ఇవన్నీ మనం తీర్మానం చేసుకుని అర్పించుకుంటాం. ఒక ప్రత్యేకమైన ఏదన్నా మొక్కుబడి చేసుకున్నాం అనుకో, అయ్యా నువ్వు అలా చేస్తే నేను ఇలా ఇస్తా అనుకుంటాం. కొన్ని నువ్వు అలా చేస్తే నేను ఇలా ఇస్తా, దేవుడు అలా చేశాడు, వెంటనే ముందు అసలు అనుకున్న ప్రకారం మొక్కుబడి దేవునికి చెల్లించేది. రోజువారి కానుక వేస్తాం, నెలవారీ దశభాగం వేస్తాం. అవునా? ప్రత్యేకమైన ప్రతిష్టార్పణలు, ఇక్కడ మందిరం కడుతున్నాడు పాస్టర్ గారు, మనం కూడా దీంట్లో పాలిభాగస్తులు అవ్వాలని ఒక ప్రత్యేకమైన కానుక ప్రతిష్టార్పణ, ప్రతిష్ట కోసం వాడే అర్పణలు అట్లాంటివి ఇచ్చుకునేవారు ఉన్నారు. ఈ మొత్తం మనం అందరి నిర్మాణం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మన ఆదివారం ప్రసన్న గారు మంచి అమౌంట్ మళ్ళీ ఇచ్చాడు దేవుడికి. హల్లెలూయా. ప్రసన్న గారు, రమ్య గారు ఉన్నారు కదా, పెద్ద అమౌంట్. నేను అదే ఆశ్చర్యపోయాను.
నిర్మాణం అయిపోయింది. శనివారం మరి ఓపెనింగ్ అయిపోతే ఆదివారం రోజున ప్రత్యేకంగా మరి పిల్లలు వాళ్ళు వచ్చి ప్రసన్న గారు ఇమ్మన్నారండి అని ఆ పెద్ద కానుక ఇచ్చి చక్కగా చేత ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు. ఈరోజు దేవుడు గొప్పవాడు కదా. ఇట్లాంటి ప్రతిష్ఠిత కోసం అర్పించిన అర్పణలు ఇవన్నీ కూడా అట్లాంటివన్నీ కూడా మనకు తెలుసు. అన్ని చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మనం అర్పించి దేవుని సన్నిధిలో విత్తుతున్నాం. ఎక్కడ విత్తుతున్నాం? దేవుని మందిరంలో, దేవుని పని కొరకు మనం విత్తుతున్నాం కనుక ఆయన అన్యాయస్తులు కాదుగా. ఎక్కడ మన పాడి పంట గొడ్డు బేడ ఎక్కడ దీవించాలో, ఎక్కడ నేను అభివృద్ధి పరచాలో, ఎక్కడ వచ్చే నష్టాలు తెప్పించాలో అవన్నీ దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. మన దేవునికి సమస్తము అందుకని ఇవన్నీ కూడా అర్పించబడేస్తాను. నేను లోతుకి వాక్యాలు చూపించగలను కానీ భయం అయిపోతుంది చాలు. అందుకని మనం జీవితాలు మొదట హృదయాన్ని అర్పిద్దాం, తర్వాత కానుకలు అర్పిద్దాం, తర్వాత దశభాగాలు అర్పిద్దాం, తర్వాత ప్రతిష్టార్పణలు, మొక్కుబడులు ఇవన్నీ కూడా చక్కగా అర్పిద్దాం. వంతు సమయ సందర్భాన్ని బట్టి మన సంఘం నేను ఎప్పుడు సంతోషపడతా. నాకు మాసికమైన సంఘమే గుర్తుకొస్తుంది. మీరు చాలా చక్కని వాక్యాలు విన్నారు, మన సేవకుల ద్వారా విన్నారు, మీకు ఎప్పుడు గొప్ప అనుభవం ఉంది. వాళ్ళ మాసికమైన సంఘం లాగా మిమ్మల్ని బట్టి నేను కూడా ఎప్పుడు సంతోషపడతాను. వాళ్ళు కడుపేదలైనా చిన్నవారైనా కూడా ఇచ్చే విషయంలో బహుదాతృత్వం కలిగిన వారిలాగా మీరు కూడా ఉన్నంతలో ఎప్పుడు ఘనంగానే చేస్తున్నారు. అందుకే నేను ఆ ప్రస్తావనే చేస్తున్నాను నా జీవితం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ మందిరం గురించి మాట్లాడుతున్నాం కనుక మందిరంలో ఇది కూడా ఒక పార్టీ కనుక పార్టీ మందిరంలో మరి అభివృద్ధి పొందించే స్థలం, అలాగే మనం అర్పించవలసిన స్థలం. ఆ ప్రకారం మనం దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చుకొని చక్కగా అర్పణ దేవుని సన్నిధిలో చెల్లించామనుకోండి, లేకపోతే ఆ కానుక డబ్బాలు వేసే ప్రతి రూపాయి కూడా తిరిగి 9 కలిపి నీకే ఏదో ఒక రూపంలో దేవుడు తప్పక మనకి ఇస్తాడు. అందుకని 30 దంతలు 60 దంతలు 100 ఫలితాన్ని తిరిగి మనం పొందుకుంటాం. హల్లెలూయా. అట్లాంటి పొందుకుని ఇస్తాం, అలా తిరిగి పొందుకుని. అందుకని చక్కని మాట ఉంది, మన చేతి హస్తం నోటి మాట దీవించబడేస్తాడు. నోటి మాట చేతి, నువ్వు చేతిలో ఉన్న నీ ఉద్యోగ వ్యాపారం దేవుడు దీవిస్తాడు. నువ్వు పలికే నోటి మాటను దేవుడు దీవిస్తాడు. కాబట్టి అట్లా ఇవాళ దేవుని సన్నిధిలో మరి ఈ ప్రకారం మనం నేర్చుకొని పోయిన వారమే 3 అంశాలు చెప్పాను. అవునా? వాక్యం ఎదబెల్లిస్తాను, నిరంతరం ప్రార్థన చేసుకునేస్తాను, దేవుడు మనస్ఫూర్తిగా ఆరాధించేస్తాను. అవునా కదా? ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం? అభివృద్ధి పొందించేస్తాను, నాటబడితే అభివృద్ధి పొందించేస్తాను, దేవునికి అర్పించవలసిన స్థలం, దేవునికి అర్పించవలసినవి అర్పించేస్తాను. ఆ ప్రకారం నేర్చుకోమంటాను. వచ్చేవారం మళ్ళీ కొన్ని విషయాలు కవలా. హల్లెలూయా. మందిరాన్ని గురించి ఇంకా మాట్లాడుకుందాం. సదాకాలం మన ప్రభు మనకి ప్రార్థన చేస్తాం. తల వంచి పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభు, పరలోక మందుల మా తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమున